ఒక ముసుగు ఒక మనిషిని స్టార్ని చేస్తుందా? మరి అదే ముసుగు ఆ మనిషిని పాతాళానికి తొక్కేస్తుందా? ఈరోజు మనం ఒక గేమర్ యొక్క చాలా ఎమోషనల్ జర్నీ గురించి తెలుసుకోబోతున్నాం. ఆన్లైన్ ఫేమ్, కమ్యూనిటీ నుంచొచ్చే ప్రెషర్, చివరికి విమోచన, వీటన్నింటి గురించిన కథ ఇది. ఈ మాటలన్నది తెలుగు గేమర్ ధను డీనో. తనకి ఆ మాస్క్ అంటే ప్రాణమిచ్చింది. అదే తన ఐడెంటిటీ. కాని ఒకానొక టైంలో అదే ఐడెంటిటీ తన మెడకు ఉరితాడులా మారింది. ఈ మాటల్లో ఉన్న బాధే అతని కథలోని ప్రతి మలుపుకు కారణం. సరే, ప్రతి కథకు ఒక బిగినింగ్ ఉంటుంది కదా. ధను డీనో కథ కూడా ఒక ప్రామిస్తో మొదలైంది. అది కూడా సింపుల్ ప్రామిస్ కాదు, కొన్ని లక్షల మంది తన ఫ్యామిలీ అని పిలుచుకునే కమ్యూనిటీకిచ్చిన ఒక పెద్ద ప్రామిస్. అతని ఫేస్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు, కాని అతని వాయిస్ మాత్రం అందరి మనసుల్లో రిజిస్టర్ అయిపోయింది. ధను డీనో తన ఫాలోవర్స్ని ఎప్పుడూ సబ్స్క్రైబర్లుగా చూడ్లేదు, వాళ్ళని ఒక పెద్ద కుటుంబంలా చూశాడు. ఆ కనెక్షన్ చాలా పవర్ఫుల్. 1.5 మిలియన్ సబ్స్క్రైబర్లు, ఇది జస్ట్ ఒక నంబర్ అనుకోకండి, అది ఒక ఎమోషన్, ఒక పెద్ద సైన్యం. అతను ఏం చెప్పినా వినడానికి, అతను ఆడే ప్రతి గేమ్ చూడటానికి రెడీగా ఉన్న ఒక కమ్యూనిటీ. అంటే ఆ పవర్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. ఇక ఆ ఫ్యామిలీతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. మనం 2 మిలియన్ల మార్క్ని రీచ్ అయినప్పుడు ఈ సీక్రెట్ రివీల్ అవుతుంది, ఇన్నాళ్లుగా దాచిన ఈ మాస్క్ తీసేస్తాను అని. దీంతో అందరిలోనూ క్యూరియాసిటీ పీక్స్కి వెళ్ళిపోయింది. కానీ అంటారు కదా, మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మన నీడ కూడా పొడుగ్గా అవుతుందని. తను ఎంతో ప్రేమగా చూసుకున్న కమ్యూనిటీయే తనకు ఎదురు తిరగడం స్టార్ట్ చేసింది. ఇక్కడే అసలు కథలో పెద్ద ట్విస్ట్ మొదలైంది. ఒకప్పుడు తనకి సంతోషాన్ని, గర్వాన్నిచ్చిన ఒక గ్రూప్, తను ఎంతో గర్వంగా నా ఫ్యామిలీ అని చెప్పుకున్నవాళ్లు, సడన్గా ఒక యుద్ధభూమిలా మారిపోయారు. తన సొంత ఫాలోవర్సే తనకి శత్రువులయ్యారు. కామెంట్ సెక్షన్ మొత్తం హేట్తో నిండిపోయింది. ప్రేమ ఉన్నచోట ఇప్పుడు ద్వేషం, నిరాశ తప్ప ఇంకేం లేదు. ప్రతి కామెంట్ ఒక బుల్లెట్లా తన గుండెల్లో దిగింది. ఒకప్పుడు క్రియేటివిటీకి ఇన్స్పిరేషన్గా ఉన్న కామెంట్స్ ఇప్పుడు భరించలేని భారంగా మారాయి. ఆన్లైన్ వరల్డ్లో ఉన్న చీకటి కోణం అతన్ని పూర్తిగా కమ్మేసింది. ఆన్లైన్ హేట్ అనే మంటల్లో కాలిపోతూ తను చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. ఆ ఒక్క నిర్ణయం తన ప్రపంచాన్నే మార్చేసింది. తన ఫ్యామిలీ తనను వదిలేసిందని నమ్మిన అతను, తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీని పూర్తిగా వదిలేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ప్రేమ చచ్చిపోయిందని అతను ఫిక్స్ అయిపోయాడు. గేమింగ్ చైర్ని వదిలేసి జిమ్లో బలాన్ని వెతుక్కున్నాడు. అతని బాడీ బిల్డ్ అయింది, కండరాలు పెరిగాయి, కాని గుండెలోని భారం మాత్రం అస్సలు తగ్గలేదు. తను ఎత్తే ప్రతి బరువు తను వదిలేసి వచ్చిన ప్రపంచాన్ని గుర్తుచేస్తూనే ఉంది. కాని అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఆ చీకట్లో ఒక చిన్న వెలుగు కనిపించింది. తను అస్సలు ఊహించని ఒక చోటునుంచి తన కథలో ఇంకో మలుపు రాబోతోందని ఒక సిగ్నలొచ్చింది. తన ఫ్రెండ్స్ వచ్చి ఫ్యాన్స్ చేసిన కొన్ని వీడియోలు చూపించారు. వాటన్నింటి థీమ్ ఒక్కటే, ధను అన్న కమ్బ్యాక్. మొదట కోపంతో వాటిని పక్కన పెట్టేసినా ఆ తర్వాత ఆ ప్రేమ అతన్ని ఆలోచింపజేసింది. ఒకప్పుడు హేట్తో నిండిన చోట ఇప్పుడు ప్రేమ పొంగి పొర్లుతోంది. వేల కొద్ది కామెంట్స్లో బాధ, ప్రేమ, ఎదురుచూపు కనిపించాయి. అప్పుడతనికర్థమైంది, తన నిజమైన ఫ్యామిలీ ఇంకా తన కోసం వెయిట్ చేస్తోందని. సైలెంట్గా ఉన్న మెజారిటీ ప్రేమ ఇప్పుడు చాలా గట్టిగా వినిపించింది. ఈ కొత్త ఆశతో అతనికి ఒక ఐడియా వచ్చింది. తన కమ్యూనిటీ లాయల్టీని ఒక చివరిసారి టెస్ట్ చేయాలి. కాని అదే మామూలు టెస్ట్ కాదు, అసాధ్యం అనిపించే ఒక ఛాలెంజ్. వెంటనే ఒక కొత్త వీడియో పోస్ట్ చేశాడు. కాని అందులో తన వాయిస్ లేదు. అప్పటికే ఫ్రీ ఫైర్ గేమ్కి వ్యూస్ చాలా తగ్గిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో తను పెట్టిన టార్గెట్ని రీచ్ అవ్వడం ఇంపాసిబుల్ అని అందరూ అనుకున్నారు. తను కూడా అలాగే అనుకున్నాడు. టార్గెట్ 50,000 లైక్స్. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది ఒక జడ్జ్మెంట్. తన కమ్యూనిటీ తనని నిజంగా కోరుకుంటుందా లేదా అని తేల్చే ఫైనల్ టెస్ట్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఒక మిరకల్ జరిగింది. అతను అడిగింది 50,000 లైక్లు, కాని అక్కడుందేంటో తెలుసా? 1,00,000 లైక్లు, డబ్బులు. తను ఊహించిందానికే రెట్టింపు సపోర్ట్. ఆ కమ్యూనిటీ తన పవరేంటో చూపించింది. ఈ అద్భుతమైన రెస్పాన్స్ తనలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసేసింది. తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, తన జర్నీని కంప్లీట్ చేయడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. తన కమ్యూనిటీ ప్రేమను తాను తక్కువ అంచనా వేశానని రియలైజ్ అయ్యాడు.
ద్వేషం కన్నా ప్రేమ చాలా పవర్ఫుల్ అని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రేమకు తిరిగి బదులిచ్చే టైమొచ్చింది. ఇక ఈ మాస్క్ వెనుక ఊపిరాడకుండా దాక్కుకోవడం వేస్ట్ అని డిసైడయ్యాడు. తన అసలు ముఖాన్ని ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా తను రెడీగా ఉన్నాడు. సో ధను డీనో కథ మనకు ఒక్కటి నేర్పిస్తుంది. ఈ ఆన్లైన్ ప్రపంచం అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అది గాయపరచగలదు, అదే సమయంలో మనల్ని కాపాడగలదు కూడా. మరి ఒక కమ్యూనిటీ అసలైన పవరేంటి? ద్వేషాన్ని పెంచడమా, లేక ప్రేమతో ఒక మనిషిని తిరిగి నిలబెట్టడమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.